ఈరోజు మనం బైబిల్ చరిత్రలో అత్యంత ఖచ్చితమైన ప్రవచనాలలో ఒకదాన్ని పరిశీలించబోతున్నాం. అది దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఉన్న మెస్సయ్య రాక సమయం అనే ప్రవచనం. ఈ ప్రవచనానికి నేపథ్యాన్ని చూస్తే ఇది దానియేలు బబులోను చెరలో ఉన్న సమయంలో జరిగిన సంఘటన. దేవుని ప్రజలు యెరూషలేం నాశనమైన తర్వాత బాధలో జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు దానియేలుకు ఒక విశేష ప్రవచనం ఇచ్చాడు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడో ముందుగానే తెలియజేశాడు. దానియేలు 9:25 ఇలా చెబుతుంది: యెరూషలేమును పునరుద్ధరించుటకును కట్టించుటకును ఆజ్ఞ వెలువడిన నాడు మొదలుకొని మెస్సయ్య వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు ఉండును. ఇక్కడ వారములు అంటే రోజుల వారములు కాదు, వీక్ డేస్ కాదు, ప్రవచన వారములు. అంటే ఒక ప్రవచన వారం ఈజ్ ఈక్వల్ టు 7 సంవత్సరములు. 69 వారములు అంటే 69 ఇంటూ 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 483 సంవత్సరములు. ప్రవచనం ఏమని చెప్తుందంటే 7 వారములు యెరూషలేం పునర్నిర్మాణం కోసము, 62 వారములు మెస్సయ్య వచ్చే వరకు, మొత్తము 69 వారములు అంటే 483 సంవత్సరములు. ఇది ఎప్పటి నుంచి? రాజు ఆజ్ఞ వెలువడినప్పటి నుంచి. అంటే స్పష్టంగా చెప్పాలంటే యెరూషలేంను తిరిగి కట్టించేందుకు ఆజ్ఞ వచ్చిన రోజు నుంచి మెస్సయ్య కనిపించేంత వరకు మొత్తం 483 సంవత్సరాలు ఉంటాయని దేవుడు ముందే చెప్పాడు. మరి ఆజ్ఞ ఎప్పుడు వెలువడింది? చరిత్ర ఏమని చెప్తుందంటే యెరూషలేంను తిరిగి కట్టించేందుకు అధికారిక ఆజ్ఞ క్రీస్తు పూర్వం 457 సంవత్సరంలో రాజు నుండి వచ్చింది. మీరు గమనించండి, దేవుడు చెప్పిన 483 సంవత్సరాలను క్రీస్తు పూర్వం 457 కలిపితే అవి ఖచ్చితంగా క్రీస్తు శకం 27వ సంవత్సరానికి వస్తాయి. అదే సంవత్సరం ఏం జరిగింది? క్రీస్తు శకం 27లో యేసు ప్రభు బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డారు, మెస్సయ్యగా తన ప్రజలకు ప్రత్యక్షమయ్యారు. దానియేలు చెప్పినట్టే మెస్సయ్య వచ్చిన సమయం నిమిషానికి కూడా తప్పకుండా నెరవేరింది. ఇంకా దానియేలు 9:26 ఇలా చెప్తుంది: 62 వారముల తర్వాత మెస్సయ్య నిర్మూలం చేయబడును. అంటే మెస్సయ్య చంపబడతారని ముందుగానే చెప్పబడింది. యేసు తన ప్రజల కొరకు సిలువపై మరణించడం ఈ ప్రవచనానికి సంపూర్ణ నెరవేర్పు. ఈ ప్రవచనం మనకి ఏమి చెబుతుందంటే దేవుని వాక్యం తప్పకుండా నెరవేరుతుంది. దేవుని చరిత్రలో ఒక్క సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు. దేవుడు మెస్సయ్య రాకను ఇలా ఖచ్చితంగా ప్రకటించినట్లే యేసు మళ్లీ వచ్చే కాలంను కూడా ప్రకటిస్తున్నాడు. ప్రశ్న ఒక్కటే: ఆయన రాకకు మనం సిద్ధంగా ఉన్నామా? మన హృదయాలను యేసు ప్రభు వైపు తిప్పవలసిన సమయం ఇది. ఆమేన్.